డీటెయిల్స్ చూద్దాం. ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సహాయం మహిళల గురించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది. కేటీఆర్ మీడియాలో చేసిన కామెంట్స్ చూసిన కమిషన్ సుమోటోగా కేసు నమోదు చేసింది. దీనిపై ఆయనకు రేపు మహిళా కమిషన్ నోటీసులు జారీ చేయనుంది. ఈ మేరకు తెలంగాణ మహిళా కమిషన్ చైర్పర్సన్ నెరళ్ల శారద ట్వీట్ చేశారు. కేటీఆర్ వ్యాఖ్యలపై సుమోటోగా విచారణను ప్రారంభించినట్లుగా తెలుస్తుంది. కేటీఆర్ కామెంట్స్ పై ఇప్పటికే మంత్రులు కాంగ్రెస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి సీతక్క కేటీఆర్ పై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. మరోవైపు కేటీఆర్ వ్యాఖ్యలకు నిరసనగా ఆందోళనకు టీపీసీసీ పిలుపునిచ్చింది. తెలంగాణ వ్యాప్తంగా కేటీఆర్ దిష్టిబొమ్మలను దగ్ధం చేయనున్నారు. అన్ని మండల జిల్లా కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని రాష్ట్ర కాంగ్రెస్ నాయకత్వం సూచించింది. కేటీఆర్ మహిళలకు క్షమాపణ చెప్పాలని హస్త నేతలు డిమాండ్ చేస్తున్నారు. 2.5 లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు. 2.5 లక్షల పెళ్లిళ్ళు అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు, ఇక బస్సు, ఇక ఆ బస్సు అందం చెప్పరాదు. నేను మా సీతక్క చెప్తాను, అవు బస్సులో అల్ల వెళ్ళిపోయారు తప్పని మేము ఎక్కడన్నాం అక్క, మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరని మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం. ఇన్ని రోజులు మాకేదో తెలియకపోయా పాప, మీరు అప్పుడే చెప్తే బాగుండు. బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్పని మేమెందుకంటాం అక్క, ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటాను మంచిగా లేదు పెట్టు, మనిషికో బస్సు పెట్టు, మేమెందుకు అంటాం, మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం పోయి మంచిగా కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డ్యాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు, మేమెందుకు అంటాం, ఏమంటారు చేయండి. కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉన్నారా? కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు, సిగలు పట్టుకున్నాడు, గుద్దుకున్నాడు, ఎన్నెన్ని చూస్తున్నాం కొత్త బస్సు అన్నారు. ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు. ఆఖరికి ఆర్టీసీ కార్మికులు, డ్రైవర్లు, కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది. ఇక్కడ వాళ్ళ సీట్లకి వెళ్ళి నువ్వు కూడా కూర్చుంటారు. ఇవాళ ఈ పరిస్థితి బస్సు. అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది. 2.5 లక్షల తులాల. ఇక ఇదే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ మా డిప్యూటీ బ్యూరో చీఫ్ సాదిక్ అడిగి తెలుసుకుందాం. సాదిక్, కేటీఆర్ వ్యాఖ్యలకు గాను రేపు తెలంగాణ వ్యాప్తంగా కూడా నిరసనలు చేపట్టాలని ఇటు టీపీసీసీ తమ వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అసలు కంప్లీట్ డీటెయిల్స్ ఏంటి? రేణు, కేటీఆర్ మహిళల పట్ల వ్యవహరించినటువంటి కామెంట్స్ పై మహిళా కమిషన్ కూడా చాలా సీరియస్ గా రియాక్ట్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసింది. రేపు కేటీఆర్ కు నోటీసులు జారీ చేయనుంది. ప్రధానంగా మహిళల పట్ల కేటీఆర్ చేసిన అభ్యంతర వ్యాఖ్యల పట్ల కూడా మహిళా కమిషన్ అయితే చాలా సీరియస్ గా అయింది. ఎందుకంటే యావత్ తెలంగాణలో ఉన్నటువంటి మహిళా లోకానికి బాధ కలిగించే విధంగా ఆయన మాట్లాడడం అన్నది సరికాదని కూడా మహిళా కమిషన్ చేసింది. అంతేకాకుండా ఈ అంశం పైన రేపు ఆయనకు సుమోటోగా స్వీకరించినటువంటి మహిళా కమిషన్ రేపు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. కేటీఆర్ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం పట్ల రేపు రాష్ట్ర వ్యాప్తంగా కేటీఆర్ దిశను దగ్ధం చేయాలని కూడా టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ అయితే పిలుపునివ్వడం జరిగింది. సో మహిళలకు ఉచిత ప్రయాణంపై కేటీఆర్ అనుచిత వ్యాఖ్యలు నిరసిస్తూ రేపు అన్ని శ్రేణులు అంటే టీపీసీసీ సంబంధించి కాంగ్రెస్ పార్టీ అన్ని ఆర్గనైజేషన్స్ అన్ని కూడా ఈ యొక్క దిష్టిబొమ్మ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పడం జరిగింది. ఎందుకంటే కేటీఆర్ తరచూ ప్రభుత్వం పైన అవాక్కులు చెవాక్కులు చేయడంతో కాకుండా మంచిగా జరుగుతున్నటువంటి ఈ యొక్క మహిళా సంబంధించినటువంటి బస్సు ప్రయాణంలో ఓర్వలేక ఇటువంటి కార్యక్రమాలు చేస్తున్నారని కూడా మహేష్ కుమార్ గౌడ్ అయితే ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. తెలంగాణ మహిళల పట్ల ఇంత అవమానకరంగా మాట్లాడి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కేటీఆర్ వైఖరిని నిరసిస్తూ రేపు మొత్తం శుక్రవారం అన్ని మండల కేంద్రాల్లో, నియోజకవర్గాల్లో, జిల్లా కేంద్రాల్లో దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన కార్యక్రమాలు చేయాలని టీపీసీసీ అయితే పిలుపునివ్వడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి మహిళా లోకమంతా కూడా కేటీఆర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఎందుకంటే మహిళలకు ఉచిత ప్రయాణం వల్ల వారి యొక్క కొనుగోలు శక్తి పెరిగింది. వారు సుదూర ప్రాంతాలకు వెళ్లి కూడా ఉద్యోగాలు చేస్తా ఉన్నారు. అంతేకాకుండా ప్రజలకు తమ పిల్లలను చదివించేందుకు కూడా వాళ్ళు ఇతర ప్రాంతాలకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మహిళలందరూ కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల అని కూడా చెప్తా ఉంటే, మరోవైపు కేటీఆర్ ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఏంటి, మహిళలను కించపరిచే విధంగా, మహిళల యొక్క ఆత్మగౌరవానికి దెబ్బతీసే విధంగా కేటీఆర్ చేయడం తగదని కూడా చాలా మంది మహిళా సంఘ నేతలైతే చెప్తా ఉన్నారు. రేపు
రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రాలు రాష్ట్ర వ్యాప్తంగా దిష్టి బొమ్మల కార్యక్రమాలు ఉండబోతుంది. కేటీఆర్ కూడా బస్సుల్లో అల్లం వెల్లుల్లి పాయలు గిల్లుకుంటున్నారని తప్పే ఉందని కూడా సీతక్క అంటుంది. బస్సులో మహిళలు కొట్టుకునే అంటే సీతక్కకు కనబడడం లేదా అని కూడా ఆయన ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా అదనంగా బస్సులు పెంచాలని డిమాండ్ చేస్తూనే మరోవైపు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసుకోండి మాకేంటి అని అనడం జరిగింది. అంటే మహిళలు బ్రేక్ డాన్సులు రికార్డింగ్ డాన్సులు చేసేటువంటి పరిస్థితిలో ఆయన మాట్లాడుతుంటే ఇది చాలా తీవ్రమైనటువంటి పరిణామంగా ఆ మహిళా లోకం అయితే గొంతెత్తుతుంది. కేటీఆర్ చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలి, బేషరతుగా క్షమాపణ చెప్పాలని అయితే మహిళా లోకం అయితే చెప్తా ఉన్నారు. సో కేటీఆర్ మాత్రం ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం పట్ల మాత్రం మహిళా కమిషన్ అయితే నోటీస్ సుమోటోగా స్వీకరించి రేపు నోటీసులు జారీ చేయనుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే రేపు పూర్తి స్థాయిలో కూడా దీని నిరసన కార్యక్రమాలు దిష్టిమ దగ్ధాలు అయితే చేయబోతున్నారు. సో ఇప్పటికైనా కేటీఆర్ తాను చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని సర్వత్రా డిమాండ్ అయితే వస్తుంది. రేణు. రైట్, థ్యాంక్ యూ సాదిక్.